శౌర్య నిజాయితీ తెలుసుకున్న రామలక్ష్మి శౌర్య కాళ్ళు పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి సార్, మీరు ఎన్నోసార్లు నాతో నిజం చెప్పాలని ప్రయత్నించారు, కానీ నేను నా మాటలతో మిమ్మల్ని చిత్రవద చేశాను అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్న రామలక్ష్మి అని చెప్పి ఇక శౌర్య అంటూ ఉంటాడు. తర్వాత రామలక్ష్మి శౌర్యని గట్టిగా హత్తుకుంటుంది. తర్వాత జానకి కూడా శౌర్యకు క్షమాపణ చెబుతూ, నన్ను క్షమించి బాబు, ఆ అమ్మాయి చెప్పిన మాటలు నిజమని నమ్మి నేను కూడా నిన్ను అనుమానించానని చెప్పి అంటూ ఉంటే, అయ్యో పెద్దవారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య గారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఆద్య, శ్రీను, మీ ఇద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ఇద్దరి సహాయం వల్లే ఈరోజు నేను అస్మిత కుట్రను బయట పెట్టగలిగాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆద్య కూడా క్షమాపణ చెబుతూ, ఆ రోజు శౌర్య సార్కి నాకు పెళ్లి జరగడానికి నువ్వు బావని పెళ్లి చేసుకున్నావని చెప్తే నేను నీ మాటలు నమ్మలేదు, నన్ను క్షమించాద్య అని చెప్పి రామలక్ష్మి ఆద్య కూడా క్షమాపణ చెబుతుంది. ఇక ఆ తర్వాత జానకి రామలక్ష్మి చెయ్యి తీసుకెళ్ళి శౌర్య చేతిలో పెడుతూ, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత జానకి ఆద్యని రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని, మొత్తానికి నా ఇద్దరు కూతుర్లు వాళ్ళు ప్రేమించిన వ్యక్తులతోనే కలిసి బతకబోతున్నారు అని చెప్పి జానకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే, అప్పుడు శ్రీను మనసులో కలిసి బతకబోతుంది నిజమే, కానీ నా బతుకులో ఆనందమే లేకుండా అయిపోయింది అత్తయ్య. ఎప్పుడైతే నేను ఆద్య మెడలో తాళి కట్టానో అప్పుడే నా జీవితం తలకిందలైపోయింది. శౌర్యలాగా ఎప్పుడు నా జీవితంలో అపార్థాలు తొలగిపోతాయో అని చెప్పి శ్రీను మనసులో అనుకుంటాడు. మరోపక్క అస్మిత జరిగిందంతా కూడా తన ఫ్రెండ్కి చెప్తుంది. ఇక రామలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి రౌడీలతో మాట్లాడుతుంది. రౌడీలకు వాట్సాప్లో రామలక్ష్మి ఫోటోలు పంపించి, రేపు ఆ అమ్మాయి పెళ్ళి, ఎలాగైనా సరే మీరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకుని రావాలని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది. రామలక్ష్మిని కిడ్నాప్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, చంపేస్తావా అని చెప్పి అస్మిత ఫ్రెండ్ అంటూ ఉంటే, రామలక్ష్మిని చంపేస్తే శౌర్య సార్ ఎప్పటికీ నన్ను క్షమించరు, నా మెడలో తాళి కట్టరు. ఆ రామలక్ష్మిని అడ్డం పెట్టుకుని తన పీక మీద కత్తి పెట్టి శౌర్య సార్ని బ్లాక్మెయిల్ చేసి నా మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది. మరోపక్క రామలక్ష్మిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. పద్మ, పార్వతి ఇద్దరూ కలిసి రెడీ చేస్తూ ఉంటే, పిన్ని ఆ నెక్లెస్ వేయి, ఆ గాజులు వేయి, అత్తయ్య నువ్వు కూడా త్వరగా అని చెప్పి రామలక్ష్మి ఎంతో ఆనందంగా రెడీ అయ్యి ఇక అలా కుర్చీ మీద ఎక్కి నిలబడి అద్దంలో చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఎంతో ఆనందంగా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమైనా మర్చిపోయామా, ఒకసారి చూసుకోవే అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, అప్పుడు జానకిని గుర్తు చేసుకొని ఒకటి మిస్ అయిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆ ఒకటి అని చెప్పి బాసికం కూడా కట్టేసి ఇది కూడా కట్టేశాం కదా అంటూ ఇక రామలక్ష్మిని అడుగుతూ ఉంటే, అమ్మ లేదు కదా, అమ్మ గురించి అని చెప్పి అమ్మ నన్ను రెడీ చేస్తే బాగుండేదని రామలక్ష్మి అంటూ ఉంటే, మెల్లిగా మాట్లాడవే, మళ్ళీ అన్నయ్య వింటాడు అని చెప్పి పద్మ, మరి మొన్న మీ నాన్న అడిగినప్పుడు పెళ్ళిలో అమ్మ ఉండాలా అని అంటే మీ ఇష్టమని అన్నావు కదే, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మరోపక్క శౌర్య తండ్రి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రమీల అక్కడికి వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది. కొడుకు పెళ్లి కొడుకు అవుతూ ఉంటే ఆనందించక అలా సంతాప సభకి వచ్చిన దానిలాగా నిలబడతావేంటి అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటాడు. అప్పుడు పెళ్లి కూతురు అస్మిత అయితే నేను సంతోషపడేదాన్ని, కానీ పెళ్లి కూతురు అస్మిత కాదు కదా. ఈ రామలక్ష్మి చిన్న చిన్న విషయాలకే నా కొడుకుని అపార్థం చేసుకుంటుంది. ఆ రామలక్ష్మి కంటే అస్మిత ఈ ఇంటి కోడలు అవ్వడమే నాకు ఇష్టం, ఎందుకంటే అస్మిత నా కొడుకు కోసం తల్లిదండ్రులను కూడా కాదనుకుందని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది. నువ్వు మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోకురా, డబ్బు పిచ్చితో మీ అమ్మ అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక శౌర్య తండ్రి శౌర్యకు బాసికం కట్టి నుదుటిన బొట్టు పెట్టి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క అస్మిత పంపించిన రౌడీలు ఆడవేషంలో రఘురామ్ ఇంటి దగ్గరికి వస్తారు. ఈళ్ళే అనుకుంటా అని చెప్పి వాళ్ళు రామలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి ఇంట్లోకి వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.